శాసనసభ్యునిగా పనిచేసిన సందర్భంగా వివిధ ప్రజా సమస్యల మీద పోరాటం నిర్వహించినప్పుడు అది బీసీ బంధు కోసమో ఇంకో దానికోసమో రకరకాలైనటువంటి అంశాల పట్ల ప్రజల గొంతుకగా నిలబడిన సందర్భంగా అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు కొన్ని కేసుల్ని రిజిస్టర్ చేయడం జరిగింది. చట్టాలను తయారు చేసేటువంటి పార్లమెంట్లో సభ్యుడైన నేను కోర్టు నుంచి సమన్స్ వచ్చినాయి కాబట్టి కోర్టును గౌరవిస్తూ నిజాయితీగా మేము మా కార్యకర్తలందరం కూడా ఈరోజు కోర్టులో హాజరవడానికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులం కార్యకర్తలం అందరం కూడా క్రమశిక్షణ కలిగినట్టు కోర్టు నుంచి వచ్చేటువంటి ఆదేశాలన్నింటిని కూడా ఒబే చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కొంచెం కష్టమైనప్పటికీ కూడా మీరు చూస్తూ ఉన్నారు, పెద్ద సంఖ్యలో కార్యకర్తల మీద కేసులు నమోదైనాయి. తప్ప ఒప్ప కోర్టు తెలుస్తుంది కాబట్టి కోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి నిజాయితీగా విచారణకు సహకరిస్తాం. అందరం కూడా కోర్టు పిలిచినప్పుడల్లా హాజరవుతాం. అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతన్నల్ని వెంటనే ఆదుకోవాలి. ఎక్కడికక్కడ పాడైపోయి పగిలిపోయినటువంటి రోడ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన రోడ్ల రిపేర్ను ప్రారంభించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యునిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మృతుల కుటుంబాలకి, అంతేకాకుండా ఇండ్లు కూలిపోయిన వాళ్ళకి, కోల్పోయిన వాళ్ళకి ఇద్దరికి కూడా ఏదో ఒక రకంగా ప్రభుత్వం ఇల్లు పేరు మీద ఇస్తారా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు ఇస్తారా, ఏదో ఒక రకంగా వెంటనే ఇండ్లు కూలిపోయినటువంటి నిరాశ్రయులైనటువంటి బాధితులకు వెంటనే ఆర్థిక సాయాన్ని అందజేయాలని జిల్లా కలెక్టర్ గారు దీనికి సంబంధించిన నివేదికను త్వరగా ప్రభుత్వానికి పంపాలని చెప్పి డిమాండ్ చేస్తాం. 5 ఏళ్లే ఒక రకంగా ఉండేవి. విభిన్న అభిప్రాయాలు ఏముంటుంది, అందరూ కూలగొట్టమనే చెప్తారు. చెరువులు ఇల్లు కట్టుకోమని ఎవరు చెప్తారు? ఏ పార్టీ వాళ్ళు కూడా చెప్పారు. నాకు తెలిసి అయితే మా పార్టీ వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. కొందరు ఎంపీలు చెప్పింది ఏంటంటే పేదోడు 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకుంటుంటే అనుమతి ఇచ్చిన అధికారుల మీద కేసులు పెట్టకుండా గరీబోని ఇల్లు కూల్చేస్తే నష్టం జరుగుతుంది అని చెప్తున్నాడు. దాన్ని కొనసాగింపుగానే రఘునందన్ రావు ఏం చెప్తున్నాడంటే ఎకరాకి 100 కోట్లు అమ్ముడు పోయే భూములు ఉన్నాయి కదా కోకాపేటలో, అక్కడ ఒక 50 ఎకరాలు ఇంకా 150 ఎకరాలు మిగిలింది. పాత కలెక్టర్ వెంకటరామరెడ్డికి ఇచ్చిన 10 ఎకరాలు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. అసొంటి ధనవంతుల భూముల్ని వాపసు తీసుకొని ఎక్కడైతే హైడ్రా వల్ల నష్టపోతున్నటువంటి గరీబోళ్ళు ఉంటారో వాళ్ళకి 100, 200, 300 అక్కడ ఒక లేఅవుట్ చేసి అందులోపల ప్లాట్లు ఇస్తే ఈ చెరువులలో కూలగొట్టడం వల్ల నష్టపోయినటువంటి పేద ప్రజలు 100 కోట్లకు ఎకరం పోయే భూమిలో ఇల్లు కట్టుకోవడానికి ఒక ఫెసిలిటేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం ఒకటే మాట మీద ఉన్నాం. చెరువులు కట్టినవన్నీ కూలగొట్టాలని చెప్తున్నాం. మేము చెప్తున్న దాంట్లో ఏముందంటే గరీబోళ్ళు ఇల్లు కూలిపోతే గరీబోడిని ఇల్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషనర్ మీద కేసు చేయమంటున్నాం. దాని కరెంటు కనెక్షన్ ఇచ్చిన ఏఈ మీద చేయమంటున్నాం. బ్యాంకు లోన్ ఇస్తే బ్యాంకు లోన్ ఇచ్చినటువంటి బ్యాంకుల మీద కేసులు చేయమంటున్నాం. మీరు బ్యాంకు లోన్ ఇవ్వకపోతే గరీబోడు ఇల్లు కట్టుకోకపోతుండే కదా. అందుకని ముఖ్యమంత్రి గారు హైడ్రాని రాష్ట్రం అంతా విస్తరించాలని అనుకుంటున్నా అని ఇలా పేపర్లో చెప్పిండు. రాష్ట్రం మొత్తం కాదు, చంద్రమండలానికి విస్తరించినా మేము స్వాగతిస్తాం. కానీ ఆ కూలగొడుతున్న దాంట్లో గరీబోడు ఎవరైనా ఉంటే ఆ గరీబోనికి కోకాపేటలో 100 కోట్లకు ఎకరం అమ్మే భూమిలో ఉప్పల్లో ఎట్లయితే ఉప్పల్ బగా అయితే ఒక లేఅవుట్ చేసి హెచ్ఎండిఏ ప్లాట్లను నమ్మిందో అట్లా ఈ గరీబోళ్ళకు కూడా మనిషికి 100, 200, 250 వాళ్ళ ఇల్లు ఎంత పోతే అంత జాగిస్తే వాళ్ళు తిప్పలు పడతారు, ఇల్లు కట్టుకుంటారు. కాబట్టి పేదోడి పక్షాన బరాబర్ నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వర్షాలు పోయినాయని చెప్పి సంతోషపడాలన్నా లేదా అంటువ్యాధులు ప్రబలుతున్నాయని బాధపడాలన్నా అనేది ఒక సమస్య ఉంది. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లకు నేను చేసేటువంటి అప్పీల్, దయచేసి వెంటనే స్పందించండి. పేషెంట్లు ఎవరైనా వచ్చినట్లయితే తగు ఏర్పాట్లు చేయండి అని అప్పీల్ చేస్తూ మున్సిపల్ అధికారులకి శానిటేషన్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.